హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అలానే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అండ్ మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే మీ ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఎలాంటి మార్పులొస్తున్నాయి? సో, అసలు మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. సో, అంటే నేను టైమ్ టు టైమ్ మీ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్ గురించి చాలా రకాలుగా రీడింగ్స్ అయితే చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నాను. దానికి రీజన్ ఏంటంటే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ సిట్యుయేషన్ ఫేస్ చేస్తుంటారు. దానికి మనం బ్రీఫ్‌గా ఏంటంటే లవ్ రీడింగో, లేకపోతే కెరియర్ రీడింగో అలా కాదు కానీ చాలా సిట్యుయేషన్స్ అయితే ఉంటాయండి. సో, కొన్ని చెప్పుకోగలుగుతారు, కొన్ని చెప్పుకోలేకపోతుంటారు. సో, అందుకే అసలు మీ కరెంట్ సిట్యుయేషన్ ప్రకారం అసలు అంటే ఎలా ఉంది? ఎలాంటి చేంజెస్ అనేవి వస్తాయి? సో, మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనే ఒక రీడింగ్ చేస్తే డెఫినెట్‌గా మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అని నాకు అనిపించింది. సో, చూద్దాం. ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి బ్లూ కలర్ ఫెదర్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి పింక్ కలర్ ఫెదర్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి యెల్లో కలర్ ఫెదర్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ బ్లూ కలర్ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ ప్రస్తుత పరిస్థితి ఏంటి? అసలు ఎలాంటి మార్పులు వస్తున్నాయి అలాంటి పరిస్థితిలో? సో, అసలు మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరేంటంటే చాలా కేర్‌ఫుల్‌గా ఉండే టైప్ అండి. మీరేంటంటే కేర్‌లెస్‌గా ఉండడం కానీ, రెక్‌లెస్‌గా కొన్ని పనులు చేయడం కానీ, ఆ టైప్ అయితే కాదు. చాలా కేర్‌ఫుల్‌గా ఉంటారు. చాలా ఆలోచిస్తారు. ఏదైనా ఒకటి చేసే ముందు కూడా ఒకటికి 10 సార్లు అది మీకెంత వరకు కరెక్ట్, మీకెలా బెనిఫిట్ అవుతుంది అని చూసుకొని చేసే టైప్ అనే చెప్పాలి. బట్ ఫస్ట్ టైమ్ మీ లైఫ్‌లోని ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో మాత్రం మీరు రిస్క్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఆర్ అట్‌లీస్ట్ మీ పర్సనాలిటీకి సూట్ అయ్యే పని మీరు చేసినట్టుగా అయితే లేరండి. అంటే టైమ్ టు టైమ్ మీరు ప్రతిదీ చెక్ చేసుకుంటారు. చాలా ఆలోచించిన తర్వాతే ఒక స్టెప్ అయితే ముందుకు వేస్తారు. బట్ ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో మాత్రం మీరు అలా కాకుండా అంటే కొంత రిస్క్ తీసుకొని మీరు చేయాల్సిన దానికంటే కూడా బియాండ్ చేసినట్టుగా నాకైతే అనిపిస్తుంది. బేసిక్‌గా ఈ సిట్యుయేషన్ ఏదైనా కూడా అవ్వచ్చు. అంటే నేను ఇదొక కెరియర్ లేకపోతే ఫినాన్స్ రిలేటెడ్ రీడింగ్ ఆర్ లవ్ రీడింగ్ లాగైతే చేయట్లేదు. ఎందుకంటే ప్రతి మనిషి లైఫ్‌లో కూడా ఏదో ఒక సిట్యుయేషన్ ఉంటది. సో, అలా మేజర్‌గా మీ లైఫ్‌లో ఇప్పుడు మీరు ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్ బేస్డ్‌గా అయితే రీడింగ్ చేస్తున్నాను. సో, అలా చూసుకున్నట్టయితే మరి మీరు చాలా రిస్క్ తీసుకొని మీ ఎండ్ నుంచి అంటే మీరు ఎప్పుడూ చెయ్యని పనులు చేయడం కానీ, మీరు ఎప్పుడూ ఆలోచించని విధంగా ఆలోచించడం కానీ, అంటే కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఒక సిట్యుయేషన్‌లో రియాక్ట్ అయ్యారండి. ఆర్ ఒక సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేశారు. దానికి రీజన్ ఏంటంటే అది వర్తీ అనుకున్నారు. ఆర్ ఆ టైంలోనే మీరు ఎందుకో కానీ మీలో ఉన్న ఆ అడ్వెంచరస్ సైడ్ అనేది బయటికి తీసుకొచ్చినట్టుగా అనిపిస్తుంది. బేసిక్‌గా మీరేంటంటే ఎప్పుడూ అలా అనుకోలేదు. ఈవెన్ ఆ సిట్యుయేషన్‌లో కూడా మీరు అలా రియాక్ట్ అవుతారని మీకు కూడా తెలీదు. బట్ సమ్‌హౌ మీరేంటంటే డెఫినిట్‌గా డిఫరెంట్‌గానే థింగ్స్‌ని ఆపరేట్ చేశారు అని చెప్పొచ్చు. ఇది మీ యూజువల్ సెల్ఫ్ అయితే కాదు. అక్కడి వరకైతే మాత్రం నేను క్లియర్‌గా చెప్పగలను. సో, ఇలా మీరేంటంటే తెలియకుండానే అబ్సెషన్ పెంచుకున్నారండి. మీరు ఎప్పుడైతే థింగ్స్‌ని డిఫరెంట్‌గా ఆపరేట్ చేయడం స్టార్ట్ చేశారో ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లోని, సో, ఇక్కడేమైందంటే
మీరు ఇంకా డెస్పరేట్ అయిపోయి రోజు రోజుకి కూడా ఆ సిచ్యువేషన్‌కి అడిక్ట్ అయిపోవడమో, పర్సన్‌కి అడిక్ట్ అయిపోవడమో ఆర్ మీకు తెలియకుండానే మీరేంటంటే బాగా లైక్ ఏంటంటే ఇంకా కంట్రోల్ చేయలేని పరిస్థితికొచ్చేసారండి. మీరు కంట్రోల్ తప్పిపోయారు. సిచ్యువేషన్ కూడా కంట్రోల్ తప్పిపోయింది. మొత్తానికి అంటే ఇక్కడ సపోజ్ వీళ్ళు వ్యక్తి అయితే వీళ్ళ మీద మీరు ఎక్కువ డిపెండ్ అయిపోవడం కానీ, ఆర్ వీళ్ళ విషయంలో మీరు డెస్పరేట్‌గా ఉండడం కానీ, సిట్యుయేషన్స్ మీరు అనుకున్నట్టుగా కొంత కంట్రోల్ చేయడం కానీ, ఈ వ్యక్తి విషయంలో మీరు బాగా వాళ్ళకి అట్రాక్ట్ అయిపోయి అబ్సెషన్ పెంచుకోవడం కానీ, వాళ్ళని స్టాక్ చేయడం కానీ, ఇలాంటివన్నీ జరిగినట్టుగా నాకు అనిపిస్తుంది. సపోజ్ ఇది రిలేషన్‌షిప్‌కి సంబంధించిన విషయం కాకపోతే, మీకు తెలియకుండానే మీరేంటంటే ఎందుకో డెస్పరేట్ అయిపోవడం కానీ, ఇది ఎలా అయినా సరే మీరు కంట్రోల్ చేయాలి. సిట్యుయేషన్ ఏంటంటే మీరు అనుకున్నట్టుగా వర్కౌట్ అవ్వాలి అని చెప్పి మీ ఓన్ వేలో థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం కానీ, లైక్ ఏంటంటే స్ట్రాంగ్‌గా మీరు డెవిల్ ఎనర్జీని పొసెస్ చేసినట్టుగా అనిపిస్తుంది. సో, బేసిక్‌గా మీరేంటంటే మీ యూజువల్ సెల్ఫ్‌లో లేరు కాబట్టి, నాకు తెలిసి కొంత నెగెటివ్‌గా థింక్ చేయడం, కొంత నెగెటివ్‌గా కూడా థింగ్స్‌ని ఆపరేట్ చేయడం చాలా మంది ఉంటారండి. అంటే మేబీ నేను చెప్పే రీడింగ్ అందరికీ రెజోనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు కానీ, బట్ డెఫినిట్‌గా నా దగ్గరికి పర్సనల్ రీడింగ్‌కి వచ్చినప్పుడు వాళ్ళు చేసిన తప్పులు కూడా వాళ్ళు అడ్మిట్ చేసేవాళ్ళు చాలా మందున్నారండి. వాళ్ళ ఎండ్ నుంచి ఏవైతే తప్పులు చేస్తారో క్లియర్‌గా నాకు చెప్తూ ఉంటారు. సో, అందరూ తప్పులు చేస్తారని నేను చెప్పను కానీ, బట్ కొంతమందేంటంటే తప్పులు చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. సో, బేసిక్‌గా అలా చూసుకున్నట్టయితే ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో తప్పు చేశారు అని నేను క్లియర్‌గా జడ్జిమెంట్ పాస్ చేయకపోయినా, మీరు డెవిల్ ఎనర్జీని పొసెస్ చేశారు అంటే, మీ వైపు నుంచి ఎంతో కొంత మ్యానిప్యులేషన్ జరిగింది అని అనుకోవచ్చండి. ఆర్ మీరేంటంటే మీ యూజువల్ సెల్ఫ్‌లో కాకుండా కొంత డిఫరెంట్‌గా రియాక్ట్ అవ్వడం వల్ల కూడా థింగ్స్ కాంప్లికేట్ అయ్యాయి అని చెప్పొచ్చు. కంప్లీట్‌గా మీరు ఇన్నోసెంట్ ఇక్కడ మీకు సంబంధం లేకుండానే ప్రతిదీ జరిగింది అంటే అది అబద్ధం అండి. మీ ఇన్వాల్వ్‌మెంట్ వల్ల మీకు మీరుగా కొన్ని థింగ్స్‌ని కాంప్లికేట్ చేసుకోవడం అయితే జరిగింది. మేబీ మీరు అంటే ఎప్పుడులా ఉండి మీరేంటంటే ఎంతవరకు అయితే చేసేవారో అలానే కానీ చేసుంటే ఈరోజు మీరు ఇలాంటి పరిస్థితుల్లో అయితే ఉండేవారు కాదు. అందులో నో డౌట్. బట్ మీరేంటంటే ఇక్కడ ఫస్ట్ టైమ్ ఫర్ ఎ చేంజ్ లాగా డిఫరెంట్‌గా రియాక్ట్ అయ్యారు. అదే ఈరోజు మీకేంటంటే ఇలాంటి పరిస్థితిని తీసుకొచ్చింది. డెఫినిట్‌గా మీ థాట్స్ డార్క్‌గా ఉన్నాయి. మీ థాట్స్ మిమ్మల్ని మ్యానిప్యులేట్ చేసుండాలి. ఆర్ మీరు ఎవరి వల్లైనా మ్యానిప్యులేట్ అయ్యుండాలి. ఇక్కడ చాలా కేసెస్ కనిపిస్తున్నాయండి. నాకేంటంటే ఇది ఒక టైపు లైక్ కేసే అంటే ఇలానే జరిగింది అన్నట్టుగా అనిపించట్లేదు. చాలా డిఫరెంట్‌గా కనిపిస్తుంది. సో, బేసిక్‌గా మీకెలా రెసోనేట్ అవుతుందో అలా తీసేసుకోండి. సో, ఇప్పుడు మీరేంటంటే ఆలోచిస్తున్నారండి. మీకేం అర్థం అవ్వట్లేదు. మీరు ఏదైనా చేద్దాం అనుకున్నా అక్కడ అసలు ఏం జరుగుతుంది? సో, దానికి మీరెలా రియాక్ట్ అవ్వాలి? అంటే అసలు మీ ఎండ్ నుంచి అసలు ఈ సిట్యుయేషన్‌ని ఎలా తీసుకోవాలి అనేది మీకసలు క్లారిటీ లేదు. ఫుల్‌గా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారండి. అందుకే మీరేం చేస్తున్నారంటే యూనివర్స్‌కే విడిచిపెట్టేస్తున్నారు. చేయాల్సిందంతా చేశారు. మీ వైపు నుంచి ఏది సరిగ్గా హ్యాండిల్ చేయలేదు. పోనీ చెయ్యకపోతే లేదు. మరి ఈ మెస్‌ని మీరు క్రియేట్ చేసినప్పుడు ఇది క్లియర్ చేయాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది కదా! ఇప్పుడు మీరేం చేయలేరు అనుకుని సరెండర్ అయిపోతే యూనివర్స్‌కి ఇది ఎలా అనిపిస్తది? అసలు మీలో ఫైటింగ్ స్పిరిట్ ఎక్కడున్నట్టుగా? అంటే యూనివర్స్ కూడా మనుషుల్ని చెక్ చేస్తుంటదండి. వాళ్ళకి ఎంత కమిట్మెంట్ ఉంది. ఇఫ్ వాళ్ళేమైనా థింగ్స్‌ని కానీ మెసేజ్ చేసేస్తే, ఆ మెస్‌ని ఎలా క్లియర్ చేస్తారు? అసలు అలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా లేదా? సో, దాన్ని సార్ట్ ఔట్ చేయడానికి వాళ్ళకున్న ఆప్షన్స్‌ని ఏ విధంగా యుటిలైజ్ చేసుకుంటారు? ఇలాంటివన్నీ కూడా అంటే యూనివర్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటదండి. సో, అలా చూసినప్పుడు మీరిక్కడ ఏం చేస్తున్నారు అంటే ఏం చేయట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇది మీ హ్యాండ్స్‌కి ఇది ఔట్ ఆఫ్ రీచ్‌లో ఉందన్నమాట. అంటే ఇప్పుడు మీరు కంట్రోల్ చేయగలిగితే చేసే పరిస్థితి లేదు. పర్టిక్యులర్‌గా ఈ సిట్యుయేషన్ ఏదైతే ఉందో. ఇదేంటంటే మీ కంట్రోల్‌లో ఉన్నప్పుడు మీరు దీన్ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేయలేదు. లైక్ ఏంటంటే కొంత థింగ్స్‌ని కాంప్లికేట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు మీకేంటంటే దీన్ని కంట్రోల్ చేద్దాము అంటే మీకు ఎలాంటి ఆప్షను కనిపించట్లేదు. అసలు బేసిక్‌గా ఈ సిట్యుయేషన్‌కి ఎలా రియాక్ట్ అవ్వాలి? ఇదసలు మీకేమనిపిస్తుంది అంటే మీకేం అనిపించట్లేదు. మీకసలేం అర్థం అవ్వట్లేదు. ఫుల్‌గా అంటే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నట్టే నాకైతే అనిపిస్తుంది. అట్‌లీస్ట్ ఇది కన్‌ఫ్యూజన్ కాకపోయినా క్లారిటీ లేదు అని అనుకోవచ్చు. సో, ఇలాంటి పరిస్థితుల్లో మీరున్నారు. అందుకే ఏం చేయాలో తెలియక సైలెంట్‌గా ఉంటున్నారు. పెద్ద డెసిషన్స్ ఏం తీసుకోవట్లేదు. ఆర్ ఇక్కడ ఎలాంటి చేంజ్ వస్తుందో కూడా మీకు తెలీదు. పెద్దగా సిట్యుయేషన్‌లో కూడా హోప్ అయితే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారనమాట. మీరు అనుకున్నది ఏది ఇక్కడ జరగలేదు. మీకు ఆ అటెన్షను దొరకలేదు. న్యూ బిగినింగ్స్ జరగలేదు. ఈవెన్ ఇప్పుడు న్యూ బిగినింగ్స్ గురించి ఆలోచించాలంటే భయమేస్తుంది. ఇక్కడ ఏదైనా సరే మీరు అనుకున్నట్టు పాజిటివ్‌గా వర్కౌట్ అవుతుంది. ఆర్ వర్కౌట్ అవుతదా అనే క్వెషన్ కూడా మీకు మీరు వేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఇది అంటే ఇంకా ఆ లెవెల్‌కి వెళ్ళిపోయిందండి. ఎక్స్‌ట్రీమ్ అన్నమాట.
సో ఇది ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోవడం వల్ల మీరేంటంటే దీనివల్ల బెనిఫిట్ అవుతారు. సో దీనివల్ల మీ లైఫ్‌లో ఏంటంటే ఒక పాజిటివిటీ క్రియేట్ అవుతుంది. మళ్ళీ కూడా మీరేంటంటే ఇది హ్యాపీగా హ్యాండిల్ చేయగలుగుతారు. ఇవేం లేవండి. ఎందుకంటే ఇక్కడ ఏ రకంగా కూడా ఇది మీకు వర్కౌట్ అయ్యేదిలాగా ఇంక అనిపించట్లేదు. ఏమైనా గాడ్ ఫేవర్ చేస్తే, యూనివర్స్ సపోర్ట్ చేస్తే ఏమైనా సరే చేంజ్ వస్తుందేమో అనే ఫీల్ తప్ప ఇంకేం లేదండి. హోప్‌లెస్ అన్నమాట. సో వచ్చే రోజుల్లో కూడా ఇక్కడ ఏమవుతుందంటే, ఈ సిట్యుయేషన్‌లో మీ ప్రయారిటీ ఏంటో మీరు తెలుసుకోవాలండి. కొంచెమైనా సరే ఈ సిట్యుయేషన్ కోసం మీరు వర్క్ చేయకుండా యూనివర్స్ మాత్రం మీకు కోఆపరేట్ చేయదంట. అంటే ఇది అంతా ఎందుకు అంటే, మీరిక్కడ కొన్ని తెలుసుకోవాల్సినవి తెలుసుకోలేదండి. మీరేంటంటే కొన్ని చేస్తున్నప్పుడు కూడా మీకు కొన్ని సైన్స్ వచ్చాయి. అప్పుడు కూడా మీరేంటంటే అవి ఇగ్నోర్ చేసుకుంటూ ముందుకు వెళ్లారు. సో మీరేంటంటే యూనివర్స్ నుంచి సైన్స్ వచ్చినప్పుడైనా సరే ఆర్ ఆ సింక్రోనిసిటీస్ ఫాలో అయినా సరే ఈ రోజు ఇలాంటి పరిస్థితి వచ్చుండేది కాదు. బట్ మీకు మీరుగా ఇందులోకి అంటే వెళ్లారు కాబట్టి ఆర్ ఈ సిట్యుయేషన్‌ని కాంప్లికేట్ చేసుకోవడం జరిగింది కాబట్టి సో బేసిక్‌గా మీరేంటంటే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో నేను అలా చేయలేదండి. నేను అసలు అది కాదు అన్నా సరే నేను కార్డ్స్ ప్రకారమే మాట్లాడతాను కాబట్టి సో బేసిక్‌గా నాకైతే అలానే కనిపిస్తుంది. ఇఫ్ నేను చెప్పింది మీకు రెజోనేట్ అవ్వకపోతే మీరు రీడింగ్‌నైనా స్కిప్ చేయొచ్చు ఆర్ ఇంకొక కార్డ్ సెట్‌ని పిక్ చేసేసుకోవచ్చు. బట్ ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ వైపు నుంచి చాలా జరిగాయండి. అది మీ మనస్సాక్షికి తెలిస్తే చాలు. సో నేను మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ క్లియర్‌గా మీరేంటంటే ఇప్పటి వరకు ఏదైతే చేశారో, ఏదైతే జరిగిందో ఇవన్నీ కూడా ఒక్కసారి మళ్ళీ కూడా స్టడీ చేసి ఇక్కడి నుంచైనా సరే మీరు చేయాల్సిందేంటి? సో ఈ సిట్యుయేషన్‌లోని మీ ఫీలింగ్ ఏంటి? ఎలా రెస్పాండ్ అయితే బావుంటుందని అనుకుంటున్నారు? అనేది మీరేంటంటే ఆలోచించుకొని కొంత ఆ ప్రకారం కానీ మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేయాలి అనుకోని మీ ఎండ్ నుంచి కొన్ని కరెక్ట్ చేసుకుంటే మాత్రం ఇక్కడ న్యూ బిగినింగ్స్ అయితే జరుగుతాయండి. ఇవి కూడా చాలా హోప్‌ఫుల్‌గా కనిపిస్తున్నాయి. సో మీరు అనుకునేలాగా న్యూ బిగినింగ్స్ ఉండవు. అంటే ఎలా చెప్పాలంటే ఇక్కడ న్యూ బిగినింగ్ అనేది జరుగుతది అనే నమ్మకం ఫస్ట్ మీకు లేదు. థింగ్స్ వర్కౌట్ అవుతాయి అనిపించట్లేదు. అది ఓకే. ఒకవేళ వర్కౌట్ అయినా అంత పాజిటివ్‌గా మీరు కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యేటట్టు ఉంటాయని కూడా మీకు అనిపించట్లేదు. కానీ ఇక్కడ మీరు ఎప్పుడైతే ఇక్కడ జరిగిందేంటి? మీ ఎండ్ నుంచి మీరేం చేయాలి? సో దీనికి మీరు ఏ విధంగా ప్రయారిటీ ఇస్తే మీ లైఫ్ బెటర్‌గా ఉంటుంది. ఆర్ ఈ సిట్యుయేషన్ నుంచి మీరు బయటకొస్తారు అని ఆలోచించుకొని ఏది రైట్ అయితే అదే చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ న్యూ బిగినింగ్స్ అనేవి మీకు చాలా కంఫర్టబుల్‌గా అనిపిస్తాయి. మేబీ మీరు ఈ పాయింట్‌లో న్యూ బిగినింగ్స్ ఎక్స్‌పెక్ట్ చేయలేకపోవచ్చు కానీ ఖచ్చితంగా న్యూ బిగినింగ్స్ జరుగుతాయండి. ఇది మీకు కొత్తగా హ్యాపీనెస్ కూడా తీసుకొస్తుందంట. అంటే మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవడమేనండి. ఇక్కడ మిమ్మల్ని మీరేంటంటే ఎలాంటి మెస్‌లోకి డ్రాగ్ చేసుకున్నారో మీరు తెలుసుకోవాలండి. అల్టిమేట్‌గా మీ లెసన్ మీకు మీరుగా నేర్చుకోవాలి అనేది యూనివర్స్ ఇంటెన్షన్ అని చెప్పొచ్చు. సో దాని ప్రకారమే సిట్యుయేషన్స్ అనేవి మీ లైఫ్‌లో ఇలా ముందుకు వెళ్తున్నాయి. మీరేంటంటే నాకేం సంబంధం లేదు. ఇవంతా జరిగిపోయింది. సో ఇలా జరగకుండా ఉంటే బావుండేది. ఇప్పుడు నేనేంటంటే ఏం చేయలేకపోతున్నాను అని ఇలా కాకుండా ఇప్పటి వరకు జరిగిన దానికి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని అసలు ఎలా కరెక్ట్ చేయాలి? ఏం చేస్తే బావుంటుంది అని మీకు మీరుగా ప్రయత్నాలు చేస్తే మాత్రం యూనివర్స్ మీకు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంది. సో ఈ సిట్యుయేషన్ మీకు చూడడానికైతే కాంప్లికేటెడ్‌గా ఉంది కానీ, ఇక్కడ మీకు మీరుగా కొంత వర్క్ చేసి కరెక్ట్ చేసుకోవడం ఒక్కటే సొల్యూషన్ అన్నమాట. ఆ ప్రకారం అయితే మాత్రం మీరు అంటే లైఫ్‌లో గుడ్ చేంజెస్ మాత్రం చూస్తారండి. సో ఇదేంటంటే మీరు వర్రీ అయ్యేంత బిగ్ థింగ్ కాదు. బట్ మీకు మీరుగా కొన్ని తెలుసుకొని మీరేంటంటే కరెక్ట్‌గా హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి మాత్రం నాకు కనిపిస్తుంది. సో అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి మరి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. ఆఫ్‌కోర్స్ ఈ సిట్యుయేషన్‌లోనే ఏంటంటే, మీరు వెయిట్ చేస్తున్నారండి. ఇదంతా కూడా పాస్ అయ్యి, కొంత ఫ్రీ అయితే, మీరు మళ్ళీ అంటే థింగ్స్‌ని బెటర్‌గా హ్యాండిల్ చేయడానికి కానీ, ఆర్ మళ్ళీ ఇలాంటి మిస్టేక్‌ని రిపీట్ చేయకూడదని కానీ, ఆర్ కొన్ని లైక్ ఏంటంటే మెస్ అప్ అయిపోయాయి కాబట్టి, అవి క్లియర్ అవ్వాలని. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరిక్కడ స్టక్ అయిపోవడానికి ఏం లేదండి. మీరేంటంటే మూవ్ ఆన్ అవుతూనే ఉండాలి. అయితే ఈ మూవ్ ఆన్ ఎలా అవ్వాలి అంటే, డెఫినెట్‌గా మీరు ఇక్కడ ఏం చేశారు? అసలు మీ పరిస్థితి ఏంటి? ఇలాంటి సిట్యుయేషన్ ఎందుకొచ్చింది అని మీరు తెలుసుకొని, మీ ఎండ్ నుంచి మీరు ఏం చేస్తే బావుంటుంది అనుకోని మీరేంటంటే, ఇక్కడే ఆగిపోయినట్టు కాకుండా మీకెలాంటి ఛాన్సెస్ ఉంటాయో అలాంటి ఛాన్సెస్ అనేవి తీసుకోవాలండి. ఆఫ్‌కోర్స్ ఈ ఛాన్సెస్ మీరు తీసుకున్నప్పుడు ఇవేమీ కంఫర్టబుల్‌గా ఉండవు. మీరు హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టు చెయ్యవు. మీరేంటంటే సెక్యూర్‌గా ఫీల్ అవ్వరు. కానీ
మీరేంటంటే అలాంటి ఒక ఫేజ్ నుంచి పాస్ అయితేనే లైట్ ని చూడగలుగుతారంట. సో ఇది ఈజీగా ఉండదు. బట్ మీరేంటంటే అలా అని చెప్పి ఇక్కడే ఆగిపోవడం కూడా కరెక్ట్ కాదు. మీరు స్టక్ అయిపోవడం వల్ల మీ లైఫ్ లోనే ఏంటంటే ఈ సిచ్యువేషన్ దానికదే పాస్ అయ్యే పరిస్థితి అయితే లేదు. మీరేంటంటే మీ హయ్యర్ కాన్షియస్ తోని కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అయ్యి మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఈ హయ్యర్ కాన్షియస్ తో కనెక్ట్ అవ్వడం అంటే అదొక కాన్షియస్ బీయింగ్ అండి. సో మీకు అనిపిస్తూ ఉండొచ్చు. ఆ కాన్షియస్ బీయింగ్ తో మేమెలా అండి కనెక్ట్ అవుతూ ఉంటామని. మీరు ఎలా కనెక్ట్ అవ్వడానికి ఏం లేదండి. ఎవ్రీడే కూడా మీరు యోగా, మెడిటేషన్ లాంటివి ఏవైనా చేస్తే మాత్రం డెఫినెట్ గా ఆ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేయడం వల్ల ఈజీగా కనెక్ట్ అవుతారు. మీ థాట్స్ క్లియర్ గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం మీ ఇన్నర్ వాయిస్ ఏం చెప్తుందో మీరు ఏంటంటే అర్థం చేసుకోగలుగుతూ ఉంటారు అండ్ ఫీల్ అవుతుంటారు కూడా. సిచ్యువేషన్స్ లో కూడా మీకు అది కనిపిస్తూ ఉంటది. సో యోగా, మెడిటేషన్ అనే కాదండి, బ్రీత్ ఎక్సర్సైజెస్ కానీ అంటే మిమ్మల్ని మీరు కామ్ గా ఉంచుకోవడం కోసం ఏదైనా చెయ్యొచ్చు. సో అలా చేసి మీరు ఎప్పుడైతే మీ హయ్యర్ కాన్షియస్ తో కనెక్ట్ అవుతూ ఉంటారో మీరు కొన్ని తెలుసుకుంటారండి. మీరు కొంత ఎవేకెన్ అవుతారు అని చెప్పొచ్చు. ఆఫ్ కోర్స్ ఈ ప్రాసెస్ అనేది కూడా ఓవర్‌వెల్మింగ్ గానే ఉంటుంది. అండ్ డెఫినిట్ గా కన్‌ఫ్యూజింగ్ గానే ఉంటుంది. కాకపోతే మీరు అలా కనెక్ట్ అయ్యి మీరు మూవ్ అవుతున్నప్పుడు మీ లైఫ్ లో మీరు ఎక్కడున్నారు? ఈ సిట్యుయేషన్ లో ఏం జరుగుతుంది? ఆర్ మీరేం చేయాలి? ఇప్పటివరకు ఏం చేశారు? ఇవన్నీ కూడా మీకు మీరుగా క్లియర్‌గా తెలుసుకుంటారు. అప్పుడు మీరేంటంటే ఎస్కేప్ అవ్వాలని ట్రై చేయరండి. ఆర్ ఇక్కడ అంటే సరెండర్ అయిపోరు. మీ ఎండ్ నుంచి మీరు ఏం చేసి దీన్ని కరెక్ట్ చేయగలరు? సో, ఈ మెస్ నుంచి ఎలా బయటికి రావాలి అనేది క్లియర్‌గా అర్థం చేసుకొని దాని ప్రకారం యాక్షన్ తీసుకోగలుగుతారు. సో, మీరేంటంటే నేను క్లియర్‌గా చెప్తున్నానండి. ఈ సిట్యుయేషన్ నుంచి తప్పించుకోవాలని కానీ, ఆర్ ఔట్‌కమ్ ఏంటంటే పాజిటివ్‌గా రాదు కాబట్టి ఏ ఎఫర్ట్స్ పెట్టొద్దులే అలా సైలెంట్‌గా ఉందామని కానీ ఈ విధంగా ఆలోచించొద్దండి. ఇదంతా కూడా టాక్సిసిటీ అన్నమాట. మీరేంటంటే ఇదంతా ఇలాగ అయ్యింది. సో, దీన్ని మనం ఇప్పుడు ఏం చేయాలి? ఎలా హ్యాండిల్ చేస్తే బెటర్ అవుతుంది? సో, ఈ పాత్ అనేది మనం అనుకున్నంత ఈజీగా ఉండదు. బట్ డెఫినిట్‌గా ఇక్కడి వరకు వచ్చింది కాబట్టి మనం దాని నుంచి ట్రావెల్ అయ్యి థింగ్స్‌ని బెటర్ చేయాల్సిన పరిస్థితి మాత్రం ఉన్నట్టుంది అని మీరు సిన్సియర్‌గా ట్రై చేస్తున్నప్పుడు యూనివర్స్ డెఫినిట్‌గా మీకు సపోర్ట్ చేస్తుందండి. ఏ పర్సన్ అయితే సిన్సియర్‌గా ఉంటారో వాళ్ళ ఎఫర్ట్స్ కూడా లైక్ చాలా అథెంటిక్‌గా ఉంటాయో ఖచ్చితంగా వాళ్ళకేంటంటే ఆ గుడ్ చేంజెస్ అయితే కనిపిస్తాయి. మీ పరిస్థితి కూడా అంతే. సో మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ పింక్ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీ ప్రస్తుత పరిస్థితి ఏంటి? అసలు ఎలాంటి మార్పులొస్తున్నాయి అలాంటి పరిస్థితుల్లో? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా చాలా రోజుల నుంచి మీ లైఫ్‌లో ఒక సిట్యుయేషన్ ఉందండి. ఆ సిట్యుయేషన్ ఏదైనా కూడా అవ్వచ్చు. నేనేంటంటే ఇక్కడ స్పెసిఫై చేయాలనుకోవట్లేదు. కెరియర్ యాస్పెక్ట్, ఫినాన్సెస్ యాస్పెక్ట్ ఆర్ రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అని. బట్ డెఫినిట్‌గా ఒక సిట్యుయేషన్ ఉంది. ఆ సిట్యుయేషన్ ఏంటంటే మిమ్మల్ని చాలా ట్రబుల్ చేస్తుంది. అది కూడా ఎలాంటి ట్రబుల్ అంటే మీకు అంటే అది ఈజీగా సార్ట్ ఔట్ చేయాలి ఆర్ అది బెటర్ చేసుకోవాలి అనే కోరిక ఉంది కానీ మీకు ఇంకొక ఆప్షన్ లేదండి. కంఫర్టబుల్‌గా అది చేంజ్ చేసుకోలేకపోతున్నారు. చాలా స్ట్రెస్ తీసుకోవడం కానీ, చాలా స్ట్రగుల్ ఫేస్ చేయడం కానీ, సో, ఆ స్ట్రగుల్ నుంచి మీరు ట్రావెల్ అవుతూ మిమ్మల్ని మీరేంటంటే హ్యాపీగా ఉంచుకోలేక ఆర్ ఆ సిట్యుయేషన్‌లో మీరు అనుకున్న చేంజెస్ తీసుకురాలేక మీకు సాటిస్ఫాక్షన్ లేదండి. లైఫ్ ఏంటంటే చాలా డల్‌గా ఉంది. ఈ ఒక్క సిట్యుయేషన్ ఏంటంటే మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేస్తుంది. అది కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ అంటే క్లియర్‌గా చెప్పాలంటే మీరు అనుకున్నంత మాత్రాన సిట్యుయేషన్‌ని మార్చలేరు. అలా అని చెప్పి ఆ సిట్యుయేషన్ అంటే ఇప్పుడు ఏ విధంగా అయితే ఉందో ఆ ప్రకారం మీరేంటంటే అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు. సో, ఇది అటుకి, ఇటుకి కాని పరిస్థితిలా ఉందండి. అంటే మిమ్మల్ని మీరు పుష్ చేసుకుంటూ ఏదో లైక్ ఫోర్స్ చేసుకుంటూ లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు కానీ, బట్ ఈ సిట్యుయేషన్ ఏంటంటే నిజానికి ఒక మెస్ లాగా మీకనిపిస్తుంది. మీ లైఫ్ మొత్తం అంటే ఈ ఒక్క సిట్యుయేషన్ వల్ల డిస్టర్బ్ అయిపోయిందేమో నాకు తెలిసి. మేబీ అదర్ యాస్పెక్ట్స్‌లో మీ లైఫ్ మంచిగానే ఉండొచ్చు. బట్ ఈ ఒక్క సిట్యుయేషన్ ఎలాంటిది అంటే, మీరు అనుకున్న విధంగా మార్చాలి అనుకుంటే అది మీ చేతుల్లో లేదండి. అలా అని చెప్పి పోనీ దానికి అలవాటు పడి మిమ్మల్ని మీరేదో అంటే ఆ విధంగా సిట్యుయేషన్ ప్రకారం మార్చుకొని ఏదో ఉండాలి అంటే,
ఆ అవకాశం కూడా మీకు లేదు. మొత్తానికి మీరు అందుకే ఎక్కువ సఫర్ అవుతున్నారనమాట. మెంటల్‌గా చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారండి. ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో క్లియర్‌గా మీరు డిప్రెషన్‌లో కూడా ఉన్నారని చెప్పొచ్చు. సో, ఈ డిప్రెషన్ ఎందుకు అంటే ఏది కూడా మీ కంట్రోల్‌లో లేదు. ప్లస్ మీకేంటంటే ఆలోచనలు వస్తున్నాయండి. ఆలోచనలు కూడా పాజిటివ్‌గా రావట్లేదు. రోజు రోజుకి కూడా ఈ సిట్యుయేషన్‌లో మెస్ ఏదైతే ఉందో అది అంటే ఇలా ఉండకుండా ఉంటే బావుండేది. మంచిగా ఉంటే బావుండేది అనే ఫీలింగ్ వస్తుంది. అంటే ఇక్కడ మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే మీకు మీరుగానే చాలా బ్యాడ్ థింగ్స్ జరుగుతున్నాయి. ఇంకిలానే ఉంటుంది. లైఫ్ ఎప్పటికి మారదు. మీ లైఫ్‌లో మీరు అనుకున్న చేంజెస్ రావు. సో, ఇంకింతే అలాంటి ఫీలింగ్ మీకొస్తుందండి. సో, దీనివల్ల ఏంటంటే టైమ్ టు టైమ్ ఎమోషనల్‌గా బాగా ఎఫెక్ట్ అవుతున్నారు. మీ ఎనర్జీ డ్రైన్ అవుతుంది. మూడ్ స్వింగ్స్ వస్తున్నాయి. ఎవరితో కూడా ప్రాపర్‌గా కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు. ఎవరికీ మీ ప్రాబ్లమ్ ఇది అని చెప్పుకోలేకపోతున్నారు. చెప్పుకున్నా అర్థం అవుతుందని మీరు అనుకోవట్లేదు. ఆర్ మీకు ఎవరు కూడా ఈ సిట్యుయేషన్‌లో సపోర్ట్ చేయగలరని కూడా అనిపించట్లేదు. సో, దానివల్ల కూడా కొంత లోన్‌లీగా ఫీల్ అవుతున్నారు. మొత్తానికి ఏదేమైనా సరే చాలా అయితే అన్‌ఈజీగా ఫీల్ అవుతున్నారని చెప్పాలండి. అంటే మీ లైఫ్‌లో ఈ సిట్యుయేషన్ ఏంటంటే ఆ విధంగా ఉందండి. ప్రెటీ కాంప్లికేటెడ్. సో, ఇప్పుడు కూడా ఏంటంటే మీరు ఏం చేయాలో అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎవరికి సపోర్ట్ అడగాలో అర్థం అవ్వట్లేదు. అట్ ద సేమ్ టైమ్ ఈ సిట్యుయేషన్‌లోని మీరు చూసే పర్స్‌పెక్టివ్‌ని చేంజ్ చేసుకోలేకపోతున్నారు. అంటే ఆపోజిట్ సైడ్ ఏం జరుగుతుంది? ఆర్ అక్కడ ఆపోజిట్‌లో పర్సన్ ఉంటే వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఐ మీన్ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? అంటే ఇవేమి మీరేంటంటే తెలుసుకోలేకపోతున్నారు. మీకు అసలు యాక్చువల్‌గా అర్థం కావట్లేదు. సో, స్టక్ అయిపోయినట్టే ఫీల్ అవుతున్నారు. బట్ ఎక్కడో చిన్న హోప్ అండి. ఈరోజు కాకపోతే రేపైనా మేబీ చేంజ్ అవ్వచ్చు. అంటే లైఫ్‌లో అన్ని రోజులు సేమ్ ఉండవు కదా! అంటే మీకు ఒకప్పుడైతే అన్ని రోజులు సేమ్ అనే అనిపించింది. ఇంక చేంజ్ అవ్వదు అనే ఫీలింగ్ కూడా వచ్చేసింది. బట్ ప్రెజెంట్‌లో మాత్రం సమ్‌వేర్ ఎక్కడో కానీ అంటే తెలియకుండానే హోప్ అయితే క్రియేట్ అవుతుంది. లైక్ ఏంటంటే గుడ్ థింగ్స్ జరుగుతాయి. గుడ్ చేంజెస్ ఒస్తాయి. మన లైఫ్ కూడా మారుతుంది. అంటే పాస్ట్‌తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు కొంచెం పర్వాలేదు కదా! అనే ఫీలింగ్ వస్తుంది కానీ, బట్ స్టిల్ మీరింకా ఫుల్‌గా అవేకెన్ అవ్వలేదు. ఇంకా మీకేంటంటే అర్థం అవ్వట్లేదు. ఏం జరుగుతుంది? ఎలా ఇది ముందుకు వెళ్తుంది అనేది. ప్రెజెంట్ అయితే ఎలాంటి ప్రోగ్రెస్సు లేదు. బట్ సమ్‌వేర్ ఎక్కడో తెలియని చిన్న హోప్ అండి. చిన్న లైట్ కనిపిస్తుంది. సో, ఇలాంటి పరిస్థితుల్లో అయితే ఉన్నారు. ఇదంతా కర్మ వల్లనే జరుగుతుందని ఫీల్ అవుతున్నప్పటికీ కూడా స్టిల్ ఏదో ఒక రోజు కర్మ క్లియర్ అవ్వదా? ఏదో ఒక రోజు లైఫ్ బెటర్ అవ్వదా? చిన్న ఆశ అండి. మనిషికి ఉంటుంది కదా! మీకు అదే ఉంది. సో, అంటే ఎంత ఆశ ఉన్నప్పటికీ కాన్ఫిడెన్స్ లేదండి. ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే మిమ్మల్ని మీరు కూడా ట్రస్ట్ చేయలేకపోతున్నారు. యాక్చువల్‌గా ఒక పర్సన్‌ని వాళ్ళు ట్రస్ట్ చేసి అలాంటి ఒక కాన్ఫిడెన్స్‌తో ఉంటే వాళ్ళు ఏదైనా హ్యాండిల్ చేయగలరండి. అదెంత పెద్ద ప్రాబ్లమ్ అయినా సరే అంటే ట్రై చేస్తారు. బట్ మీకు ఆ కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల రోజు రోజుకి కొంత ఇన్‌సెక్యూరిటీస్ పైలప్ అవ్వడం వల్ల మీరేంటంటేనండి సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు. అట్ ద సేమ్ టైమ్ ఎక్కడో తెలియకుండానే నెగెటివ్ వేలో థింక్ చేయడం కానీ, నెగెటివ్ వేలో థింగ్స్‌ని ఆపరేట్ చేయడం కానీ చేస్తున్నారండి. నెగెటివ్ వేలో కూడా థింగ్స్‌ని ఆపరేట్ చేస్తున్నారు. ఓన్లీ నెగెటివ్ థింకింగ్ మాత్రమే మీకు లేదు. ఎందుకంటే ఇక్కడ క్లియర్‌గా ఈ కాంబినేషన్‌లో ఎప్పుడైతే కార్డ్స్ వచ్చాయో, సో, బేసిక్‌గా నాకేమనిపిస్తుందంటే, ఇది అంటే ఇఫ్ అనుకున్న విధంగా కానీ వర్కౌట్ అవ్వకపోతే, ఆర్ ఎక్కడో కానీ అనుకున్నట్టుగా కొంచెమైనా చేంజ్ రాకపోతే, మీరేంటంటే ఒక నెగెటివ్ వేలో వెళ్ళడానికి కూడా కొంత సిద్ధంగా ఉన్నట్టుగా నాకనిపిస్తుందండి. మీరేంటంటే యాక్చువల్‌గా అలాంటి పర్సన్ కాదు కానీ, బట్ పరిస్థితులేంటంటే మనుషుల్ని మారుస్తుంటాయి కదా! ఎంత మంచి వాళ్ళైనా వాళ్ళ పరిస్థితి బాగా లేనప్పుడు మారిపోతూ ఉంటారు. సో, మేబీ మీ విషయంలో కూడా మేబీ వచ్చే రోజుల్లో అది జరగడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. సో, ఈ పాయింట్‌లోనేంటంటే మిమ్మల్ని మీరు చాలా కంట్రోల్ చేసుకోవాలండి. మీ ఎమోషన్స్ మీ కంట్రోల్‌లో లేకపోతే మాత్రం మీరు తర్వాత కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. అంటే ఈ సిట్యుయేషన్‌లో ఏదైతే మీరు ఫేస్ చేస్తున్నారో ఇది నిజంగా స్ట్రగులే. ఆఫ్‌కోర్స్ ఏ మనిషి కూడా ఇంత సఫరింగ్ అయితే డిజర్వ్ చేయరు. బట్ ఇక్కడ మీరేంటంటే ఇంకా వచ్చే రోజుల్లో కూడా కొంత స్ట్రగుల్ ఫేస్ చేసి ఎఫర్ట్స్ పెట్టాల్సిన పరిస్థితి ఉంటుందండి. ఎందుకంటే మీరు ఆ విధంగా ఎఫర్ట్స్ పెడితేనే సమ్ పాజిటివ్ చేంజెస్ అయితే చూస్తారు. యూనివర్స్ ఏంటంటే మీరు ఎంతవరకు స్ట్రగుల్ తీసుకుంటారు, మీకు ఎంతవరకు కమిట్మెంట్ ఉంది అనేదైతే చూడాలి అనుకుంటుంది. సో, ఈ సిట్యుయేషన్ అయితే వచ్చే రోజుల్లో కూడా కొంత ఇలానే ఉంటుంది. దీన్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవడంలోనే ఏదైనా ఉంటుంది. అంటే మీకు చాలా పేషెన్స్ ఉండాలండి ఈ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయాలంటే. అలా అని చెప్పి మీరేంటంటే షార్ట్ కట్స్, ఈజీ మెథడ్స్ ఆర్
మీరు కాని వ్యక్తిలాగా మీరు ఇది డీల్ చేయడం లాంటివైతే చేయకూడదు. ఎందుకంటే దానివల్ల మరి కొంచెం థింగ్స్ అనేవి మెస్సప్ అయిపోతాయి. మరి కొంచెం కాంప్లికేట్ అయిపోతూ ఉంటది. సో, మీరు అంటే కొంచెం కష్టమైనా, కొంచెం ఇబ్బందిగా అనిపిస్తున్నా ఇది ఫేస్ చేస్తూ దీని నుంచి ట్రావెల్ అయితేనే ఏమైనా గుడ్ చేంజెస్ అయితే చూస్తారు. బట్ ఇదంతా జరగడం అయితే కర్మ వల్లనే జరుగుతుంది. అందులో నో డౌట్. సో, కర్మ క్లియర్ అయ్యే వరకైతే ఇలానే ఉంటుంది. మీరు ఏదైతే గెస్ చేస్తున్నారో అదే రైట్ అండి. బట్ ఈ ప్రాసెస్‌లోని మీరేంటంటే నెగెటివ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయిపోకుండా చూసుకోండి. ఎందుకంటే దానివల్ల కర్మ క్లియర్ అవ్వడం పక్కన పెడితే కర్మని క్రియేట్ చేసుకుంటారు మీకు తెలియకుండానే. అది కూడా మీకేంటంటే కొత్త ప్రాబ్లమ్స్‌ని తీసుకురావడం కానీ, సిట్యుయేషన్స్‌ని మరికొంచెం అంటే మీకు ట్రబుల్ చేసేలాగా ఉండొచ్చు. సో, బేసిక్‌గా నేనిక్కడ చెప్పాలనుకుంటుందేంటంటే, మీ వరకు మీరు ఎంతవరకు చేయగలరో అంతవరకు చేయండి. రిజల్ట్ అనేది పక్కన పెట్టేయండి. ఎందుకంటే ఇక్కడ మీ ఎండ్ నుంచి మీరు కొన్ని కరెక్ట్‌గా చేస్తున్నప్పుడు డెఫినిట్‌గా మీకు ఇక్కడ 100% గుడ్ జరగకపోయినా అట్‌లీస్ట్ బ్యాడ్ జరగదండి. అక్కడి వరకైతే నేను చెప్పగలను. కొంచెం మీకు పేషెన్స్ ఉండాలి. కొన్నిసార్లేంటంటే మీకు పాజిటివ్‌గా జరుగుతుంది, నెగెటివ్‌గా జరుగుతుంది ఇలా అనిపిస్తది. మీ కార్డ్స్‌లోనేంటంటే, ఈ సిట్యుయేషన్ అనేది 100% పాజిటివ్‌గానే వర్కౌట్ అవుతుంది ఆర్ నెగెటివ్‌గా జరుగుతుంది అని ఏం లేదండి. అంటే ఇదొక ప్రిడిక్షన్ లాగైతే లేదు క్లియర్‌గా చెప్పాలంటే. బట్ ఇంకొంతకాలం స్ట్రగుల్ ఉంటుంది. ఇంకొంతకాలం సఫర్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది అన్నట్టుగా కార్డ్స్ చెప్తున్నాయి. అయితే ఇవన్నీ మీరేంటంటే ఫేస్ చేయడం మాత్రం చాలా ఇంపార్టెంటు. ఈ సిట్యుయేషన్ ఏంటంటే ఎలా అయినా మారొచ్చు. బట్ దీనికి అంటే మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు అండ్ ఇది మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అనే దాని ప్రకారమే ఔట్‌కమ్ అనేది ఉండొచ్చు అన్నట్టుగా ఇక్కడ యూనివర్స్ అయితే చెప్తుంది. సో, మీరేం చేస్తారు అంటే మీ ఎండ్ నుంచి మీరు ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అయ్యి ఆర్ మీరేంటంటే కొంతవరకు థింగ్స్ కాంప్లికేట్ చేసుకుంటూ ఆర్ ఇక్కడ ఏదో లైక్ ట్రిక్స్ ప్లే చేయడం కానీ, మ్యానిప్యులేషన్ కానీ అలాంటివి చేయొద్దు. అండ్ ఎవరి వల్ల కూడా మ్యానిప్యులేట్ అవ్వొద్దు. మీ వరకు మీ కాన్షియస్‌నెస్‌తో మీరు ఏదైతే చేయగలరో అవి చెయ్యండి. 100% కూడా మేబీ థింగ్స్ ఏంటంటే మీరు అనుకున్న వేలో ట్రాన్స్‌ఫార్మ్ అవుతాయి. అంటే ఇప్పటికైతే ఇలానే జరుగుతది అని ఏం చూపించట్లేదు కార్డ్స్. బట్ డెఫినిట్‌గా మీరు ఇంకొంచెం ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా ఇక్కడ మెసేజెస్ అయితే ఛానెల్ అవుతున్నాయి. సో, అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ ఏం చెప్తుంది ఏంటి అనేది. సో, నాకు తెలిసినంత వరకు మేబీ ఈ సిట్యుయేషన్‌లోని మీకంటూ కొన్ని థియరీస్ ఉన్నాయండి. వాటి ప్రకారం మీరు ఫాలో అయిపోతున్నారు. బట్ రియాలిటీ అనేది మేబీ కొంత కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉన్నట్టుంది. ఆ రియాలిటీ ఏంటి అనేది మీరు తెలుసుకొని దాని ప్రకారం మీరేంటంటే డెసిషన్స్ తీసుకోవడం కానీ, ఫర్దర్‌గా ఏం చేస్తే బావుంటుంది అని ఆలోచించుకొని యాక్షన్ తీసుకోవడం కానీ చేస్తే బెటర్ అండి. నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను కదా! ఇక్కడే చెప్పాను. మీకు మీరేంటంటే కొన్ని ఊహించుకుంటున్నారు. ఆ ప్రకారం మీరేంటంటే మేబీ సిట్యుయేషన్ ఇదే అని డిసైడ్ అవుతున్నారు అన్నట్టుగా. సో, బేసిక్‌గా నేను చెప్పేదేంటంటే సిట్యుయేషన్‌లో యాక్చువల్‌గా జరుగుతుంది కొంత డిఫరెంట్‌గా ఉంది. మీరు అనుకుంటుంది కొంత డిఫరెంట్‌గా ఉంది. సో, అక్కడేంటంటే సరిగ్గా మ్యాచ్ అవ్వట్లేదు. మీకున్న ఆలోచనతోని మీరు ఏదైతే చూస్తున్నారో, ఏదైతే ఫీల్ అవుతున్నారో ఆ బేసిస్‌లోనే కంప్లీట్‌గా సిట్యుయేషన్‌కి రియాక్ట్ అవ్వడానికి లేదండి. ఫ్యాక్ట్స్ ఏంటి? మీకు ఉన్న క్లారిటీకి అక్కడ అంటే జరుగుతున్న దానికి ఎంతవరకు లైక్ మ్యాచ్ అవుతుంది చూసుకొని మీరేంటంటే డెసిషన్స్ తీసుకోవడం అయితే బెటరు. మేబీ మీరు అప్పుడైనా సరే కొంత హోప్‌ఫుల్‌గా ఫీల్ అవ్వడం కానీ, కొంత మీరేంటంటే ఎలా హ్యాండిల్ చేస్తే బావుంటుంది అని మీరు అంటే బెటర్‌గా అర్థం చేసుకోవడం కానీ ఇలాంటివి జరుగుతాయి. మీరు కూడా ఏంటంటే అంత వీక్‌గా ఫీల్ అవ్వరండి. ఇప్పుడు మనకి ఒక సిట్యుయేషన్‌లో రియాలిటీ ఏంటో తెలిసినప్పుడు ఒకలా ఉంటుంది. మనకి మనం కొన్ని అనుకున్నప్పుడు ఇంకొకలా ఉంటుంది. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. సో, మీరేంటంటే మీకనిపించింది కంప్లీట్‌గా మీరు ఏంటంటే తెలుసుకోకుండా ఆ బేసిస్‌లో ఫాలో అయిపోద్ది. అంటే ఇంట్యూషన్ ఫాలో అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ప్రతిసారి మన ఫ్యాక్ట్స్ తెలుసుకోకుండా మన ఇంట్యూషన్ మనల్ని గైడ్ చేసినా సరే స్టిల్ మనం ఏంటంటే అది ఫాలో అవ్వలేమండి 100% కూడా. సో, అందుకే మీరేం చేస్తారంటే క్లారిటీ తెచ్చుకోండి. సిట్యుయేషన్ మీద అసలు సిట్యుయేషన్‌లో ఏం జరుగుతుంది? వ్యక్తుల ఇంటెన్షన్స్ ఏంటి అనేది కొంచెమైనా తెలుసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వ్యక్తుల్ని మీరు జడ్జ్ చేయడం మానేయాలండి. వాళ్ళు మీకేదైనా ప్రాబ్లమ్ తీసుకొస్తే అది వాళ్ళు. బట్ మీరు కాదు కదా! మీరు అలాంటి వ్యక్తి కానప్పుడు ఏంటంటే వాళ్ళని మీరు ఆ విధంగా ట్రీట్ చేయాల్సిన అవసరం లేదండి. సో, నేను మళ్ళీ చెప్తున్నాను. ఇఫ్ మీకెవరైనా అలా నెగెటివ్‌గా అనిపిస్తున్నారు మీరున్న సిట్యుయేషన్‌కి, వాళ్ళతోని మీరేంటంటే డీల్ చేయలేకపోతున్నారు అన్నప్పుడు, మీరు సైలెంట్‌గా ఉండొచ్చండి. అలాంటి వాళ్ళకి మీరు ఏది కూడా చెప్పాల్సిన అవసరం లేదు.
అర్థమయ్యేలా చేయాల్సిన అవసరం లేదు. బట్ మీ ఇంటెన్షన్స్ మాత్రం క్లియర్ గా ఉండాలండి. మీరేంటంటే వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారని అలా వాళ్ళ స్టాండర్డ్ కి కానీ దిగి మీరు చేస్తే ఇంకా వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏముంటుంది? సో వాళ్ళు అంటే ఓకే, పోనీ ఇవన్నీ చేస్తున్నారు, దానికి వాళ్ళు కర్మను అనుభవిస్తారు. బట్ మీరు కర్మని ఇక్కడ క్లియర్ చేసుకుంటున్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయండి. సో బేసిక్ గా ఇవి మీరు ఫేస్ చేస్తేనే ఆ కర్మని క్లియర్ చేసుకోవడం జరుగుతుంది. బట్ మీరు ట్రీట్ చేసే వే వల్ల మీరు కొత్త కర్మని క్రియేట్ చేసుకోకూడదు కదా. ఇది కొంచెం చూసుకోండి. అంటే ఇక్కడ నాకేమనిపిస్తుందంటే మోస్ట్లీ ఈ సిచ్యువేషన్ లో కూడా మీరు ఎవరిదైనా సజెషన్స్ తీసుకున్న దగ్గర కూడా వాళ్ళు కరెక్ట్ పర్సన్సా కాదా, అసలు అలాంటి వాళ్ళతో మీరు డీల్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా చూసుకోవడం మంచిది. అట్ ద సేమ్ టైం సిచ్యువేషన్స్ కి ఎవరైతే రిలేట్ అయ్యి ఉన్నారో ఆ వ్యక్తుల విషయంలో కూడా మీ ఎండ్ నుంచి మీరు సిన్సియర్ గా మీరు ఇదే అన్నట్టుగా ఉంటే చాలండి. వాళ్ళు మీకు అదే లవ్ ఆఫర్ చేయాలి ఆర్ వాళ్ళు కూడా ఇలానే ఉండాలి అవన్నీ అనవసరం. ఎందుకంటే అది వాళ్ళ ఇష్టం కదా, అది మీకు సంబంధించిన విషయం కాదు. ఇఫ్ వాళ్ళు అలా ఇవ్వలేకపోతుంటే మీరు సాటిస్ఫై అవ్వకపోతే మీరు ఇక్కడ డ్రాప్ చేయొచ్చు. బట్ మీరు అక్కడ హేట్రెడ్ పెంచుకోవడం, డెస్పరేట్ అయిపోవడం ఆర్ వాళ్ళ విషయంలో కొంత మ్యానిపులేటివ్ గా ఉండడం ఆర్ మిమ్మల్ని ఎవరో మ్యానిపులేట్ చేయడం ఇవన్నీ వేస్ట్ అండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. అంటే మీ వరకు మీరు క్లారిటీ మెయింటైన్ చేయండి, మీతో మీరు కరెక్ట్ గా అలైన్ అవ్వండి, పర్సన్స్ తో అలైన్ అవ్వడానికి ట్రై చేయండి. అది వర్కౌట్ అయినా అవ్వకపోయినా మీ అండ్ నుంచి మీరు సిన్సియర్ గా ఉండడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అప్పుడే మీరు ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి రియల్ గా చూడగలుగుతారు. ఆ విధంగానే మీ లైఫ్ లో పాజిటివిటీని అయితే మీరు అట్రాక్ట్ చేసుకోగలుగుతారు. అక్కడ వరకు అయితే నేను చెప్పగలను. అండ్ ఇంకొకటి ఏంటంటే మీతో మీరు ఫస్ట్ అలైన్ అవ్వడానికి ట్రై చేయండి. మీకు మీరు అన్ని డిసైడ్ అయిపోవద్దు. మీకు మీరే ప్రతిదీ థింక్ చేసి మీరు ఏంటంటే ఇలానే ఉంటుంది ఆర్ ఇలానే చెయ్యాలేమో అవన్నీ వద్దు. నేచర్ ప్రకారం మీరు ఏదైతే చెయ్యాలో అది చెయ్యండి. ఇప్పుడు కొంతమంది ఉంటారండి, ఎగ్జాంపుల్ చెప్తాను. రీయూనియన్ అనేది ఒక వ్యక్తితో కోరుకుంటారు, అది ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఆ లవ్ ఉంటుంది, ఒకప్పుడు రిలేషన్షిప్ అలా ఉంటుంది కాబట్టి రీయూనియన్ కోరుకోవడంలో తప్పులేదు. ఇప్పుడు ఆ పర్సన్ రెడీగా లేరు అనుకోండి, అది యాక్సెప్ట్ చేయండి. వాళ్ళు రెడీగా లేరు ఆర్ వాళ్ళకి ఉన్నాయి సిచ్యువేషన్స్, మొత్తానికి వాళ్ళు ఏదో ఇంటెన్షన్ తో ఉన్నారు, వాళ్ళు రెడీగా లేరు. సో అది యాక్సెప్ట్ చేయండి. సో ఆ యాక్సెప్టెన్స్ కూడా అన్కండిషనల్ లవ్వేనండి. మీరు అక్కడ ఏంటంటే ఆ పర్సన్ సిచ్యువేషన్ అర్థం చేసుకొని వాళ్ళ ప్రకారం మీరు మూవ్ అవ్వడం అనేది కరెక్ట్ అన్నమాట. బట్ మీలో కొంతమంది ఏం చేస్తారంటే రీయూనియన్ జరగడం కోసం షార్ట్ కట్స్ ని యూజ్ చేసుకుంటారు. కొంతమంది ఏం చేస్తారు అంటే వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తుంటారు ఎమోషనల్ గా. కొంతమంది ఏంటంటే వాళ్ళకి కొత్త ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంటారు. ఇంకొంతమంది ఏంటంటే వాళ్ళని మొత్తానికి బెగ్ చేసుకుంటారు, ఏవో మీడియేషన్లు ఏవేవో చేస్తుంటారండి. ఇంకొంతమంది ఏంటంటే స్పెల్స్ యూజ్ చేస్తుంటారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆలోచిస్తారు కదా. సో ఇలాంటివన్నీ ఏంటంటే నేచర్ కి ఎగెన్స్ట్ గా వెళ్ళడం లాంటివండి. నేచర్ తో పాటు ఫ్లో అయితే పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందుకంటే ఈ రోజు ఆ పర్సన్ అలా ఉన్నా డెఫినెట్ గా మీరు వాళ్ళ సిచ్యువేషన్స్ ని అర్థం చేసుకొని బ్యాలెన్స్డ్ గా మీ అండ్ నుంచి మీరు ఏదైతే చేయగలరో, మీరు ఎలా అయితే ఉండాలో అలా ఉంటే ఖచ్చితంగా అవన్నీ చేంజ్ అవుతాయండి. మీరు అనుకున్న విధంగా గుడ్ చేంజెస్ వస్తాయి. ఆర్ అట్లీస్ట్ మీరు ఏం డిజర్వ్ చేస్తారో అదే అక్కడ జరుగుతుంది. అండ్ మీ కర్మ కూడా ఎంతో కొంత క్లియర్ అయిపోతుంది. బట్ మీరు ఎప్పుడైతే ఇలాగ నేచర్ కి ఎగెన్స్ట్ గా వెళ్తారో, మీరు చేసే యాక్టివిటీస్ అనేవి కొంత ఆడ్ గా ఉంటాయో ఖచ్చితంగా మీరు ఏంటంటే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారండి. ఎందుకంటే యూనివర్స్ ఆపరేట్ అయ్యేదే లా ఆఫ్ కర్మ మీద కాబట్టి మీరు ఏదైతే చేస్తారో దానికి మీరు కాన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేస్తారు. సో మీ ఎండ్ నుంచి మీరు ఒక పాజిటివ్ పర్సన్ లా ఉండండి. ఆ హార్మోనీని క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. ఒక పర్పస్ తో ఉండండి. అంతేకాని అంటే మీకు ఆ టైం కనిపించింది, మీరు ఎమోషనల్ గా డ్రైన్ అవుతున్నారు, సో మీరేంటంటే ఇక్కడ ఏమీ చేయలేక స్టక్ అయిపోయారు అలా అని చెప్పి అంటే ఎంతకాలం ఇలా ఉంటాం, ఏదో ఒకటి చేసేయాలి అనుకుంటే కష్టం అండి. అంటే మీ పర్స్పెక్టివ్ కొంత చేంజ్ అవ్వాలి. యాక్చువల్గా ఈ సిచ్యువేషన్ లో మీరు ఫేస్ చేస్తున్నారు, మీరు సఫర్ అవుతున్నారు, ఇది డెఫినెట్ గా మీరు డిజర్వ్ చేయరు. బట్ కర్మ వలన ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ ఏ డిస్టర్బెన్స్ ఉన్నా మీరు అంటే ఏది హ్యాండిల్ చేయలేకపోతున్నా రీజన్ అయితే అదే. బట్ ఇక్కడ మీరు సిచ్యువేషన్స్ లో కొంత క్లారిటీ తెచ్చుకొని చూసే పర్స్పెక్టివ్ చేంజ్ చేసుకోవడం, ఆర్ సిచ్యువేషన్స్ ఎలా అయితే ఉన్నాయో ఆ వేలో యాస్టీస్ గా యాక్సెప్ట్ చేసి దాని ప్రకారం మీరు మూవ్ అవుతున్నప్పుడు, నేచర్ తో పాటు మీరు ఆ విధంగా ఫ్లో అయినప్పుడు ఖచ్చితంగా నేచర్ మీకు కోఆపరేట్ చేస్తుందండి. ఈ రోజు ఇలా ఉన్నా, ఈ రోజు మీ లైఫ్ లోని ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి, రేపు కూడా ఇలానే ఉంటుందనే మీకు డౌట్ ఉన్నా, సమ్డే మీరు ఊహించిన విధంగా మీ లైఫ్ లో మిరాకిల్స్ అనేవి జరుగుతాయండి. మీరు కూడా అనుకోరు, ఓవర్ నైట్ లో చేంజెస్ వస్తాయి. సో అందుకే మీ ఎండ్ నుంచి మీరు మాత్రం కరెక్ట్ గా ఉండడానికే ట్రై చేయండి. ఇది నెగిటివ్ రీడింగ్ కాదు, కానీ
సమ్ ప్యాటర్న్స్ చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఆర్ థింగ్స్‌కి మీరు రియాక్ట్ అయ్యే వే అనేది న్యాచురల్‌గా ఉంటే బావుంటుంది. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ యెల్లో కలర్ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ ప్రస్తుత పరిస్థితి ఏంటి? సో, అసలు అలాంటి పరిస్థితుల్లో ఎలాంటి మార్పులొస్తున్నాయి? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, చాలా రోజుల నుంచి మీ లైఫ్‌లోని మీరేంటంటే పర్టిక్యులర్‌గా ఒక సిట్యుయేషన్‌ని కంట్రోల్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారండి. మీ ఎండ్ నుంచి మీరు చెయ్యని ప్రయత్నాలు లేవు. బట్ డెఫినెట్‌గా ఈ సిట్యుయేషన్ ఏంటంటే మీ కంట్రోల్‌లో ఉండాలి. ఆర్ అట్‌లీస్ట్ మీరు అనుకున్నట్టుగా కొంతవరకు జరిగితే బావుంటుంది అనే ఒక ఫీల్‌తో మాత్రం మీరు చేయాల్సినవన్నీ చేస్తున్నారు. నాకిక్కడ ఏమనిపిస్తుందంటే, నార్మల్‌గా మీరేంటంటే చాలా కాన్ఫిడెంట్ పర్సన్. బట్ ఈ సిట్యుయేషన్ ఏంటంటే మీ కాన్ఫిడెన్స్‌ని పరీక్షిస్తుందండి. మీరు అంటే పాస్ట్‌లో సిట్యుయేషన్స్‌ని ఎలా హ్యాండిల్ చేశారు? ఏ విధంగా మీ ఎండ్ నుంచి మీరు ఎఫర్ట్స్ పెట్టారు అనేది పక్కన పెడితే, ఈ సిట్యుయేషన్‌కి మాత్రం మీరేంటంటే 100% ఎఫర్ట్స్ పెట్టడం కానీ, మీ స్ట్రెంగ్త్ చూపించుకోవడం తప్ప మీకు ఇంకొక ఆప్షన్ లేకుండా అయిపోయింది. యాక్చువల్‌గా మీరు ఇలా ఉండాలి, ఈ సిట్యుయేషన్‌లో ఇలా డీల్ చేయాలి అని ఎప్పుడు అనుకోలేదు. బట్ మీకు వేరే చాయిస్ లేక మీరేంటంటే కొంత స్ట్రగుల్ అయితే తీసుకుంటున్నారు. మీ ఎండ్ నుంచి ఈ సిట్యుయేషన్‌ని కంట్రోల్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు. బేసిక్‌గా ఇది ఏ సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చు. పర్టిక్యులర్‌గా ఇదే యాస్పెక్ట్ అని నేను మాట్లాడాలనుకోవట్లేదు కానీ, బట్ డెఫినిట్‌గా మీ ఎండ్ నుంచి మీరు చేయాల్సింది మాత్రం చేస్తున్నట్టే నాకనిపిస్తుంది. దీనివల్ల మీరేంటంటే మెంటల్‌గా చాలా డిస్టర్బ్ అవుతున్నారండి. చాలా సఫర్ అవుతున్నారు. ఈ సిట్యుయేషన్ ఏంటంటే నిజానికి మిమ్మల్ని భయపెడుతుంది. బయటికైతే మీరేంటంటే చాలా స్ట్రాంగ్‌గా ఉన్నట్టుగా ఆర్ థింగ్స్‌నేంటంటే చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తున్నట్టుగా ఉన్నప్పటికీ కూడా లోపల చాలా భయపడడం కానీ, చాలా డిప్రెషన్‌లో ఉండడం కానీ, అసలు ఇది దేనికి దారి తీస్తుందో, చాలా రోజుల నుంచి మీరు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఇది బెటర్ అవ్వట్లేదంటే, ఫ్యూచర్‌లో ఇది ఎలా ఉంటుందో మీ ఆలోచనలు ఇలానే ఉన్నాయండి. ఎందుకంటే మీ ఎండ్ నుంచి మీరు అంటే ఇది కంట్రోల్ చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నా మీకెక్కడా రిలీఫ్ దొరకట్లేదు. సో, రిలీఫ్ దొరకనప్పుడు మీరు ఎలా నార్మల్‌గా ఉంటారు? ఎలా అంటే ఇది ఈజీగా చేంజ్ అయిపోతుందని బిలీవ్ చేస్తారు. సో, అందుకే భయపడుతున్నారు. సో, అందుకే ఇదేంటంటే మీకు హోప్‌లెస్‌గా అనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ కూడా అదే రిపీట్ అవుతదేమో అనే ఫీలింగొస్తుంది. అందుకే ఇప్పుడు మీరేం చేస్తున్నారంటే, ఇలా కాదు అనుకోని థింగ్స్‌ని సేఫ్‌గా ఆపరేట్ చేయాలని ట్రై చేస్తున్నారు. ఇదేంటంటే ఫేస్ చేయాలనుకోవట్లేదు. దీన్ని ఇంక మీరు ఫేస్ చేయలేరేమో అని మీకనిపిస్తుంది. భయపడుతున్నారు కదా! సో, అందుకే మీరేంటంటే సేఫ్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేయాలని ట్రై చేస్తున్నారు. అంటే ఇక్కడ మీరు సేఫ్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేయాలనుకోవడం తప్పు కాదండి. కాకపోతే ఈ సిట్యుయేషన్‌ని మీరు సేఫ్‌గా ఆపరేట్ చేయకూడదు అనే కదా! ఇలా మీరు పాస్ట్ నుంచి కూడా సఫర్ అవుతున్నారు. యాక్చువల్‌గా కర్మ ప్రకారం ఏదైనా జరుగుతుంది. లేదా యూనివర్స్ ఏంటంటే ఒక పర్సన్‌కి లైఫ్ లెసన్స్ నేర్పించాలో ఆర్ వాళ్ళ కమిట్మెంట్ ఏంటో చూడాలనుకున్నప్పుడు జనరల్‌గా వాళ్ళ లైఫ్‌లో ఇలాంటి సిట్యుయేషన్స్‌ని పెడుతుంది. సో, మీ స్ట్రెంగ్త్ అనేది మీరు 100% ఇక్కడ చూపించాల్సిన పరిస్థితి ఉన్నప్పుడే ఇలాంటి సిట్యుయేషన్ మీ లైఫ్‌లో ఉన్నప్పుడు మీరిది సేఫ్‌గా ఎలా ఆపరేట్ చేస్తారు? ఆఫ్‌కోర్స్ మీరిక్కడ స్మార్ట్‌గా ఏం చేస్తే బావుంటుంది? ఎలా హ్యాండిల్ చేస్తే బావుంటుందని ఆలోచించుకొని మీరు హ్యాండిల్ చేయడం అనేది ఒక రకం. బట్ కంప్లీట్‌గా సేఫ్ గేమ్ అనేది కరెక్ట్ కాదు కదా! ఇక్కడ మీరు సేఫ్ గేమ్ ప్లే చేసినా ఇది వర్కౌట్ అవ్వదండి. మీరు ఏదైతే స్ట్రెంగ్త్ ఇప్పటి వరకు ఉపయోగించారో, కంట్రోల్ చేయాలని ట్రై చేశారో అదే కరెక్ట్ యాక్చువల్‌గా. బట్ ఇప్పుడు మీకింకా నా వల్ల అవ్వదు, నేను చేయలేను అనుకోని మీరు అంటే డ్రాప్ అయిపోయినా స్టిల్ ఎక్కడో ఒక పాయింట్ దగ్గర మళ్ళీ కూడా మీరు దీన్ని హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందండి. ఎట్ ద సేమ్ టైమ్ ఈ సిట్యుయేషన్‌లో మీకు వ్యక్తులు ఏదైతే చెప్తున్నారో, లైక్ వ్యక్తులు ఈ సిట్యుయేషన్ కనెక్ట్ అయిన వాళ్ళు ఏదైతే చెప్తున్నారో, అది కూడా వినాల్సిన అవసరం కనిపిస్తుంది. వాళ్ళ ఇంటెన్షన్స్ కూడా ఏంటి అనేది మీరు తెలుసుకోవాలండి. కంప్లీట్‌గా మీరు అంటే ఎవరు చెప్పింది వినడానికి రెడీగా లేకుండా ఆర్ ఇక్కడేంటంటే మీరనుకున్నదే మీరు చేసేయాలి అంటే పెద్దగా చేంజెస్ అయితే ఏం రావు. యాక్చువల్‌గా ఈ సిట్యుయేషన్స్ మీద మీకు పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ ఏం లేవులెండి. అయితే నేను చెప్పేదేంటంటే మీకు ఎక్స్‌పెక్టేషన్ లేకపోయినా స్టిల్ మీరు కమ్యూనికేట్ చేసిన దగ్గర జాగ్రత్తగా చేయాలి. అండ్ సిట్యుయేషన్స్ మీద కూడా పెద్ద హోప్స్ లేకుండా చాలా న్యూట్రల్‌గా దీన్ని హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అలా అని చెప్పి ఈ సిట్యుయేషన్‌లో ఉన్న వ్యక్తులు చెప్పే ప్రతిదీ మీరు ట్రస్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళు చెప్పిందంతా రియలే అవ్వాలని ఏం కాదు కానీ,
బట్ మీ ఎండ్ నుంచి మీరు ఏంటంటే వినాల్సింది వినాలండి, చూడాల్సింది చూడాలి. సిచ్యువేషన్ ని స్టడీ చేయడం చాలా ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ మీరు దీన్ని హ్యాండిల్ చేయడానికి ట్రై చేస్తున్నా మళ్ళీ మళ్ళీ కూడా మీ లైఫ్ లో ఇది ఎందుకు ఒక ప్యాటర్న్ లా రిపీట్ అవుతుందంటే, మీరు ఈ సిచ్యువేషన్ ని స్టడీ చేయాలనుకోవట్లేదు, వ్యక్తుల్ని స్టడీ చేయట్లేదు. అట్ ద సేమ్ టైం కమ్యూనికేట్ చేసిన దగ్గర కూడా ఏదో ఫిల్టర్ లేకుండా నేను మొత్తం మాట్లాడేస్తున్నాను, సో నేను చాలా ట్రాన్స్పరెంట్ గా ఉన్నాను అనుకుంటున్నారు. కానీ అసలు ఈ సిచ్యువేషన్ కి అలాంటి మాటలే అవసరం లేదండి. ఎదుటి వ్యక్తులు చెప్పింది విన్న తర్వాత మీరు మాట్లాడాలి, చాలా ఆలోచించి మాట్లాడాలి. వ్యక్తుల ఇంటెన్షన్స్ ఏంటి, వాళ్ళు ఒక మాట మాట్లాడుతున్నప్పుడు దాని వెనక అసలు ఎలాంటి ఆలోచనతో ఉన్నారు అనేది అర్థం చేసుకొని మాట్లాడాలి. అంటే ఇది ఒక రిలేషన్షిప్ ఆస్పెక్ట్ అనే కాదు, ఎక్కడైనా సరే మీరు ఏంటంటే అనుకున్నది అనుకున్నట్టుగా 100% జరుగుతుంది అని కాదు, కానీ బట్ అట్లీస్ట్ ఎక్కడి వరకు జరగడానికి ఛాన్స్ ఉంది, మీ ఎండ్ నుంచి మీరు చేసే ప్రయత్నాల వల్ల ఇది ఎలా చేంజ్ అవుతుంది, అసలు మీరు ఎంత ఎదుటి వ్యక్తులను అర్థం చేసుకుంటున్నారు, ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకుంటున్నారు, దాని ప్రకారం కమ్యూనికేట్ చేస్తున్నారు. సో ఇలాంటివన్నీ చూసుకోవాలండి. మీరు ఏంటంటే కమ్యూనికేషన్ మీద వర్క్ చేయాలి. అలానే మీ ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకొని రియాలిటీలో కూడా ఏం జరుగుతుంది అని కొంత స్టడీ చేయాల్సిన అవసరం నాకు కనిపిస్తుంది. అండ్ వచ్చే రోజుల్లో కూడా ఏంటంటేనండి, ఇది కొంత డిసప్పాయింటింగ్ గానే ఉంటుందండి. మీరు అనుకున్నంత పాజిటివ్ గా ఏం ట్రాన్స్ఫార్మ్ అవ్వదు. దానికి రీజన్ ఏంటంటే మీరే. ఇదేంటంటే వ్యక్తులకు సంబంధించిన విషయం అయినా, ఇంకే విషయం అయినా సరే, అసలు బ్లాకేజ్ ఎక్కడుంది, ఏంటి ప్రాబ్లము అని ఆలోచిస్తే ఆ ప్రాబ్లం మీరే. ఆపోజిట్ లో ఉన్న వ్యక్తులు కూడా ప్రాబ్లం కాదు, అది కూడా నేను చెప్పేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు చెప్పాల్సింది వాళ్ళు చెప్తున్నారు, అది మీరే అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆర్ వాళ్ళకి అనిపించిన ప్రకారం వాళ్ళు ఏంటంటే రియాక్ట్ అవుతున్నారు, బట్ స్టిల్ అది మీరే అర్థం చేసుకోలేకపోతున్నారు. మీరు ఏదైతే అర్థం చేసుకోవాలనుకుంటున్నారో అదే అర్థం చేసుకుంటున్నారు, బట్ అక్కడ వాళ్ళు చెప్తుంది అర్థం చేసుకోవడానికి ట్రై చేయట్లేదు. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉందండి. సో మీరు ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో వచ్చే రోజుల్లోని ఈ డ్యామేజెస్ అనేవి ఎంతో కొంత క్లియర్ చేయగలుగుతారు. అట్ ద సేమ్ టైమ్ నేను ఇక్కడ ఇంకొకటి కూడా చెప్తున్నాను. మీరు ఎవరైనా వ్యక్తుల సపోర్ట్ తీసుకోవాలి ఈ సిచ్యువేషన్ లో అనుకుంటే తీసేసుకోవచ్చు. బట్ ఎదుటి వ్యక్తుల సపోర్ట్ తీసుకున్నా స్టిల్ మీ ఎండ్ నుంచి మీరు కరెక్ట్ గా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ ఎలాంటిది అంటే, యాక్చువల్ గా సిచ్యువేషన్ గురించి తెలుసుకోవాలి, వ్యక్తులను అర్థం చేసుకోవాలి. మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తుల మాటలని బేస్ చేసుకొని ఎందుకు ఆ రకంగా అని ఆలోచించి మాట్లాడాలి. అట్ ద సేమ్ టైం ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఏం జరుగుతుందో చూద్దాం అన్నట్టు కూడా ఉండాలి. ఇన్ని క్వాలిటీస్ ఉండాలండి. సో ఇందులో ఏది మిస్ అయినా సరే మీరేంటంటే డిసప్పాయింట్ అవుతారు. బట్ ఆ డిసప్పాయింట్మెంట్ కి రీజన్ మాత్రం ఎదుటి వ్యక్తులు కాదు, మీరే. నేను చెప్తున్నాను కదా, ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఏంటంటే కాంప్లికేట్ అవుతుంది అంటే అది మీ వల్లేనండి. మీ ఎండ్ నుంచి మీరు ఏంటంటే హ్యాండిల్ చేయాల్సిన విధంగా హ్యాండిల్ చేస్తున్నారు, బట్ అలా చేసినప్పటికీ అది అనుకున్న విధంగా వర్కౌట్ అవ్వకపోయేసరికి అది కరెక్ట్ కాదేమో అనుకుని చేంజ్ అయిపోతున్నారు. బట్ మీరు చేంజ్ అవ్వకూడదండి, అలానే ఉండాలి. ప్రతిదీ కూడా మీరు ఏంటంటే తెలుసుకొని హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఒకటి జరగనంత మాత్రాన ఆ టైంకి అది జరగలేదని అర్థం అంతే. బట్ మీరు వెళ్ళే దారే సరిగ్గా లేదు, అసలు అది కరెక్ట్ కాదు, సో మీరు మారిపోవాలి అని మారిపోతుంటే అది ఎలా కరెక్ట్ అవుతుంది? సో మీ పరిస్థితి అయితే నాకు అలానే కనిపిస్తుందండి. నేను క్లియర్ గా చెప్తున్నాను, ఈ సిచ్యువేషన్ ని మీరు ఒక్కలే హ్యాండిల్ చేయకపోతే మాత్రం, అంటే ఇంకొక పర్సన్ ఇన్వాల్వ్ చేయాలనుకుంటే చెయ్యొచ్చు. అంటే మీ వల్ల అవ్వట్లేదు, ఇది ఇంకా కష్టం అని అనిపించినప్పుడు ఇన్వాల్వ్ చేయొచ్చు. బట్ ఎదుటి వ్యక్తులు కూడా కరెక్ట్ అయిన వ్యక్తులు ఇన్వాల్వ్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళు మాట్లాడుతుంది ఏంటో కూడా మీరు అర్థం చేసుకోవాలి. అంటే మీరు ఇన్వాల్వ్ చేసిన వ్యక్తులు మాటలే కాదు, సిచ్యువేషన్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. బట్ ఏదైనా ఒక పర్సన్ సపోర్ట్ తీసుకోవాలనుకుంటే తీసేసుకోండి. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది ఈ సిచ్యువేషన్ కి. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, మీ ఇన్నర్ చైల్డ్ మీద మీరు వర్క్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. డెఫినెట్ గా ఈ సిచ్యువేషన్ ఏదో కానీ మీకు ట్రామా క్రియేట్ చేసిందండి. పాస్ట్ ట్రామా ఆర్ చైల్డ్హుడ్ ట్రామా చాలా డీప్ గా రూట్ అయ్యి ఉంది. సో దానివల్ల మీరు ఏంటంటే సిచ్యువేషన్స్ ని బెటర్ గా అర్థం చేసుకోలేకపోతున్నారు. సో ఫేస్ చేయలేక థింగ్స్ ని సేఫ్ గా ఆపరేట్ చేయాలని ట్రై చేస్తున్నారు. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దీన్ని ఫేస్ చేయాలండి. ఇది ఎంత హార్డ్ గా ఉన్నా, మీరు ఎంత అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నా దీన్ని ఫేస్ చేసి అసలు మీ పర్స్పెక్టివ్ వల్ల సిచ్యువేషన్ ని బెటర్ చేయగలుగుతున్నారా లేదా, మీ పర్స్పెక్టివ్ ఏంటి, సో అది మారాల్సిన అవసరం ఉందా, అసలు మీరు ఏం చేయాలి అనేది ఒక క్లారిటీ తెచ్చుకోవాలండి. ఇది ఈ సిచ్యువేషన్ లో మీరు చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట. ఇన్నర్ చైల్డ్ మీద వర్క్ చేయాలి.
ఇన్నర్ చైల్డ్ మీద వర్క్ చేయాలి అన్నప్పుడు కంఫర్టబుల్ గా మీకు ఏదైతే చేయాలి అనిపిస్తుందో అలాంటి యాక్టివిటీస్ మీరు చేయాల్సి ఉంటుందండి. అది ఏదైనా కూడా అవ్వచ్చు. డాన్సింగ్, సింగింగ్, పెయింటింగ్ ఆర్ నేచర్ లో టైం స్పెండ్ చేయడమా, వాట్ ఎవర్ మీకు ఏదైతే ఇంట్రెస్టింగ్ గా అనిపించే యాక్టివిటీ ఉంటుందో అది మీరు చేస్తూ కొంత ఆ విధంగా మిమ్మల్ని మీరు అలాంటి ఒక యాక్టివిటీలో ఎంగేజ్ చేసుకున్నప్పుడు డెఫినెట్ గా మీ ఇన్నర్ చైల్డ్ హీల్ అవుతారు. మీరు కొంత బెటర్ అవుతారు. అట్ ద సేమ్ టైం మీరేంటంటే మీ చైల్డ్‌హుడ్ ట్రామా, పాస్ట్ ట్రామాను కూడా ఫేస్ చేయాలండి. దాన్ని ఇగ్నోర్ చేసుకుంటూ ఏం లేదు, బాగానే ఉన్నాను అనేలా కాకుండా సిట్యుయేషన్‌ని ఫేస్ చెయ్యాలి. ఇప్పుడు జరుగుతున్న దాన్ని ఫేస్ చేయాలి. పాస్ట్‌లో జరిగిన దాన్ని కూడా మీరు యాక్సెప్ట్ చేసి దాంతో ట్రావెల్ అవ్వాల్సుంటుంది. సో, ఇక్కడేంటంటే మీ పర్స్‌పెక్టివ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మీరేంటంటే ఏదైతే కరెక్ట్ అనుకుంటున్నారో అది కరెక్ట్ కాకపోవచ్చు. రియాలిటీ డిఫరెంట్‌గా ఉండొచ్చు. సో, మీ పర్స్‌పెక్టివ్ అనేది అసలు రియాలిటీతో సింక్ అవుతుందా లేదా? అదసలు మీలో ఉన్న ఇన్నర్ లైట్‌ని ఇండికేట్ చేస్తుందా? లేకపోతే మీ డార్క్ సైడ్‌ని ఇండికేట్ చేస్తుందా అనేది కూడా చూసుకోవాలి. అంటే పర్స్‌పెక్టివ్ అనేసరికి కొంతమంది నెగెటివ్‌గా ఆలోచిస్తుంటారు. అది వాళ్ళ పర్స్‌పెక్టివ్ అవ్వచ్చు. బట్ అది ఎక్కడి నుంచి క్రియేట్ అయిందంటే వాళ్ళలో ఉన్న షాడో సైడ్ నుంచి అది క్రియేట్ అయినట్టుగా. లైట్ సైడ్ నుంచి కాదు కదా! సో, ఇలా మీ పర్స్‌పెక్టివ్ ఏంటంటే నెగెటివ్ సైడ్ నుంచి కాకుండా పాజిటివ్ సైడ్ నుంచి కూడా క్రియేట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుందండి. అక్కడ వ్యక్తులు ఎలా ఉండని, సిట్యుయేషన్స్ ఎలా ఉండని, మీరు మాత్రం అలాంటి ఒక నెగటివిటీతో ఒక పర్స్‌పెక్టివ్ క్రియేట్ చేసుకోవడం వల్ల మీరే ఎఫెక్ట్ అవుతారు. సో, అక్కడ వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు ఆర్ దానివల్ల ఏదో మీరు చేసేయగలరు అంటే ఏం చేయలేరు. నెగటివిటీ అయితే మాత్రం ఒక పర్సన్‌కి స్ట్రెంగ్త్ ఇవ్వదండి. అది ఎప్పుడు వాళ్ళ వీక్‌నెస్‌నే చూపిస్తుంటది. ఆర్ ఎదుటి వ్యక్తుల్లో ఉన్న నెగటివిటీనే చూపిస్తూ ఉంటది. సో, ఇది చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉందండి. అంటే ఒక వ్యక్తి గురించి నెగెటివ్‌గా అనుకోవడం ఆర్ ఒక సిట్యుయేషన్ గురించి నెగెటివ్‌గా అనుకోవడం అనేది జనరల్‌గా ఈజీ అన్నమాట. సో, దానివల్ల చాలా మంది వాళ్ళ పర్స్‌పెక్టివ్‌ని ఎలా బిల్డ్ చేసుకుంటారంటే షాడో సైడ్ నుంచి ఆర్ నెగెటివ్ సైడ్ నుంచి బిల్డ్ చేస్తారు. సో, మీరేంటంటే అలా చేయకూడదు. మీలో ఉన్న లైట్ సైడ్ నుంచి సిట్యుయేషన్స్‌ని చూడండి. ఆ వేలోనే పర్స్‌పెక్టివ్‌ని క్రియేట్ చేసుకోవడం మంచిది. అలానే ఎదుటి వ్యక్తులు కూడా నెగెటివ్‌గా మాట్లాడుతున్నప్పుడు, నెగెటివ్‌గా మిమ్మల్ని డీల్ చేస్తున్నప్పుడు, ఆ నెగెటివ్ పర్స్‌పెక్టివ్ నుంచి మీరు చూడొద్దండి ఫస్టు. అలాంటి మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారంటే, అసలు వాళ్ళలో ఏముంది? వాళ్ళసలు అలా ఎందుకు చేంజ్ అయ్యారు? ఆ బేసిస్‌లో చూసి మీరేంటంటే ఏదైనా డెసిషన్ తీసుకోండి. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదొకటి అండ్ ఎవ్రీ డే కూడా ప్రేయర్స్ ఆఫర్ చేయండి. డివైన్‌తో కనెక్ట్ అవ్వడం అనేది అన్నిటికంటే ఈజియెస్ట్ వే అండి సిట్యుయేషన్స్‌ని డీల్ చేయడానికి. మీ లైఫ్‌లో ఇప్పుడు ఈ సిట్యుయేషన్ ఎలా ఉన్నా మీకొక పర్సన్ కానీ కొంచెం సపోర్ట్ చేస్తే ఎంతో కొంత చేంజ్ ఒస్తుంది. మీరేంటంటే సోలోగా ఇది డీల్ చేసే పరిస్థితి లేదండి. మీ ఆలోచనలు కానీ, మీరు మాట్లాడే మాటలు కానీ, వ్యక్తుల్ని మీరు కొంత అర్థం చేసుకోలేకపోవడం చాలా జరుగుతున్నాయి. సిట్యుయేషన్స్‌ని ధైర్యంగా ఫేస్ చేయలేకపోతున్నారు. అంటే అంత ధైర్యం లేదు. భయపడుతున్నారు. ట్రామా వల్లనో ఏంటో. సో, దీనివల్ల థింగ్స్ అనేవి మెస్సీ అవుతాయండి. అది మీకు మీరుగా క్రియేట్ చేసుకుందే. మరి ఇలాంటి ఒక టైంలోని వ్యక్తుల్ని మీరు అర్థం చేసుకోవాలి. వ్యక్తులు సపోర్ట్ తీసుకోవాలి. ఆ సపోర్ట్ చేసే వ్యక్తులు కూడా కరెక్ట్ వ్యక్తులా కాదా? ఇవేవి మీరేంటంటే డీల్ చేయలేకపోతున్నప్పుడు డెఫినిట్‌గా మీరు ఎవ్రీడే ప్రేయర్స్ ఆఫర్ చేసినప్పుడు గాడ్ ఏంటంటే మీకొక పాత్‌ని చూపిస్తారండి. మీరు ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటికి రావడానికి ఆర్ ఈ సిట్యుయేషన్‌లో లైట్ చూడడానికి అలాంటి ఒక వ్యక్తిని మీ లైఫ్‌లోకి పంపిస్తారు అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైమ్ మీరు కూడా సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా అర్థం చేసుకొని మీ హయ్యర్ సెల్ఫ్‌తో కనెక్ట్ అవుతారండి. అంటే మీ హయ్యర్ సెల్ఫ్‌తో వన్స్ మీరు కనెక్ట్ అయితే డెఫినిట్‌గా సిట్యుయేషన్స్ మీకు బెటర్‌గా అర్థమవుతాయి. మీ ఇన్నర్ వాయిస్ చెప్పే ప్రతిదీ మీ లైఫ్‌లో జరుగుతూ ఉంటదనమాట. సో, అందుకే మీరేం చేస్తారు అంటే ఎవ్రీడే ప్రేయర్స్ ఆఫర్ చేయండి. డివైన్‌తో కనెక్ట్ అవ్వండి. కొంత కాన్షియస్‌గా ఉంటారు. అండ్ సిట్యుయేషన్స్‌ని కూడా బెటర్‌గా అర్థం చేసుకుంటారు. ఈవెన్ మీకు కొన్ని అర్థం కాకపోయినా స్టిల్ ఒక పర్సన్ సపోర్ట్ వల్లైనా అవి ఈజీగా డీల్ చేస్తారు. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్ మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.